నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను గన్న తల్లి ఎంత చిన్నబోయింది. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను గన్న తల్లి ఎంత చిన్నబోయింది. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను గన్న తల్లి ఎంత చిన్నబోయింది. జన్మనిచ్చిన పల్లె తల్లడిల్లుతుంది తన బిడ్డలేరని, జోల పాడిన తల్లి గొల్లు మంటుంది నన్ను తూచలేరని. మంత్రులై గొప్ప మంత్రులై, డాక్టర్లై ఇంజనీరులై, కవులై కళకారులై, వీరులై రణధీరులై, శాస్త్రవేత్తలై డాక్టరేట్లు పొంది గ్రామ సీమను మరిచినారు. చదువులెన్నో చదివి పట్టాలెన్నో పొంది ఊరు తల్లిని విడిచినారు. నా కన్న తల్లిని మరిచినారు. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, కన్న తల్లి ఎంత చిన్నబోయింది. వీరులు రణధీరులు ఊరు వాడలాను విడిచినారు, అడవిదారుల్లో పయనించినారు. ఆకలి కేకాల బతుకులాను చూసి ఆయుధాలు ఎత్తినారు. పోరాడి నేలమ్మ ఒడిలో రాలారు. అయ్యో కన్న తల్లికి కడుపు కోత అయింది. నా పల్లె తల్లికి నేడు గుండె పగిలింది. గూడు నీడ లేక కోసపడుతున్నది, కూడు గుడ్డ లేక అల్లాడుతున్నది. కనిపెంచిన తన బిడ్డలేరని కాకమ్మను తల్లి రోజు అడుగుతుంది. పాలిచ్చి పెంచిన పసిగుణలేరంటూ నా పల్లె తల్లి ప్రతి చెట్టు పుట్ట నడుగుతుంది తన బిడ్డల జాడేదని. ప్రతి చెట్టు పుట్ట నడుగుతుంది తన బిడ్డల జాడేదని. అయ్యో నిజంగా ఇవాళ ఫోక్ స్టార్స్ మేము ఎందుకు మొదలు పెట్టామో, నిజంగా ఇవాళ నీ పాటతో మరొకసారి ఆ పల్లెని నిమరివేసుకోవడానికి కోసం మీకు ఒక గొప్ప అవకాశం కలిగినందుకు నిజంగా మేము చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. అనిల్ ద్వారా అద్భుతమైన పాట వినిపించాం. అలాగే మరి ఈ పల్లె అంటే వందే మాత్రం శ్రీనాన్న కూడా పల్లె గోరేటి వెంకన్న పల్లెకారుని వినిపించి ప్రపంచానికి అసలు పల్లె గోసం తెలియజెప్పిండు. మరి ఈ పల్లె పాట వింటే అన్నకేమనిపిస్తుంది అడుగుదాం. పల్లెకన్నీరు పాట మీకు తెలిసిందే కదా. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము బేరెను, పెద్ద బాడిస మొద్దు బారినది, సాలెల మక్కం సడుగులిరిగినది, చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోన. అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోన. పరక శాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యిర, పెట్రోల మురికిల మురికయ్యిండ్రా. తల్లి దూదు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు. ఆ బేకరి కేపులో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో. దేవో
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ఆ కోణంలో ఈ పాట అలాంటి స్ఫురణతో వచ్చి ఉంటుందేమో నేను నాకు అనిపించింది. 8 మార్కులు. సరే మరి సీనన్న ఏమంటారు? వెన్నెల ఒక విప్లవ సిద్ధాంతాలు కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి అయితేనే ఇలాగా ప్రశ్నించగలుగుతాడు. వెన్నెలన్నకు హెడ్సాప్, చాలా బాగుంది అనిల్. 8 మార్కులు. మరి శంకరన్న మీ అభిప్రాయం ఏంటి? పల్లె అన్న తల్లి అన్న ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఆ పల్లె తల్లి ఆవేదనని అద్భుతంగా ప్రజెంట్ చేసినావు. నీ గొంతులో ఎక్కడ కూడా ఏ లోపం కనపడలేదు నాకు. ఈ మేధావులు కవులు కళాకారులు కూడా ఒక్కసారి ఆ పల్లె తల్లిని ఒక్కసారైనా ఈ పాట విని గుర్తు తెచ్చుకొని ఆ పల్లెతో సంబంధాలు పెంచుకొని వాళ్ళే కాకుండా వాళ్ళ తర్వాతి తరం కూడా పల్లెతో సంబంధాలు పెంచుకున్నట్టు కనుక చూస్తే మాత్రం ఈ పాటకు ప్రయోజనం ఉంటుంది, ఈ వేదికకు ఇంకా ప్రయోజనం పెరుగుతుంది.